సచివాలయంలో సీఎస్ శాంతికుమారితో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి. సమావేశంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మీటింగ్లో హెచ్సియు భూముల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై అధికారులతో చర్చించారు భట్టి. హెచ్సియు భూముల వ్యవహారంలో ఈ నెల 16 లోపు నివేదిక ఇవ్వాలని సీఎస్ను ఆదేశించింది సుప్రీంకోర్టు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలపై అధికారులతో చర్చించారు డిప్యూటీ సీఎం. సచివాలయంలో సీఎస్ శాంతికుమారితో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి. సమావేశంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ చారి ఉన్నారు. చారి, హెచ్సియు భూముల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై భట్టి అధికారులతో చర్చిస్తున్నట్టు సమాచారం. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ లో సిఎస్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి డీజీ, అలాగే ఇంటెలిజెన్స్ అధికారులు, రెవెన్యూ అధికారులు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్, వీళ్ళంతా కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సుమారు గంటన్నర పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హెచ్సియు భూములకు సంబంధించినటువంటి వ్యవహారం మీద చర్చ జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిఎస్ ఈ నెల 16వ తేదీ వరకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలన్నిటి మీద సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా నివేదిక ఇవ్వాలని సిఎస్ కి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి సిఎస్ ఎలాంటి నివేదిక ఇవ్వాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి, ఇవన్నిటి మీద ఈ సమావేశంలో చర్చ జరిగింది. ప్రస్తుతానికి గంటన్నర పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రస్తుతం పోలీసు అధికారులు డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు. సుప్రీంకోర్టుకి నివేదిక ఇచ్చే అంశానికి సంబంధించినటువంటి దానిపైనే ఈ సమావేశంలో చర్చ జరిగింది. థాంక్స్ ఫర్ అప్డేట్స్.